సెంటర్. ఈ 6 కిలోలల్లా 5 కిలోలు కేంద్రంవి, 1 కిలో రాష్ట్రం. ఈ రేవంత్ అసుంటోడు, ఈ చిన్న సీఎం అసుంటోడు ఒకడు ఒక ఊర్లో పొంకనాలు కొట్టుకుంటే తిరిగిందట. నేను పెద్ద భూస్వామిని, నాకు 200 ఎకరాలు ఉన్నాయి, ఇన్ని వేల కొబ్బరి బొండాలు దిగినాయి, ఇన్ని వందల టన్నుల మునక్కాడ వండింది అని పొంకనాలు కొట్టుకుంటే తిరుగుతున్నట. ఏంద్రా అని తీరా చూస్తే 200 ఎకరాలలో 199 సర్పంచ్ వాట, ఒక్కటి ఈయనదట. ఈయన చెప్పేది నేను సర్పంచ్ కలిసి మేము పెద్ద వ్యవసాయం చేస్తాం, నేను పెద్ద భూస్వామి అని చెప్పుకుంటే తిరుగుతుంది. అట్లున్నది రేవంత్ కథ. ఈయనది 1 కిలో 5 కిలోలు కేంద్రంది. కేంద్రం పెట్టిన ఖర్చులు కూడా మీ ముందర పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి యాటిట్యూడు మంచిది కాదు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, నేనే మోదీ గారికి దగ్గర, నేను రెగ్యులర్గా అమిత్ షా గారిని కలుస్తా, ఇవన్నీ పోతాడు, ఊకే పోతాడు, ఫోటోలు దిగుతాడు కదా. ఇది పార్టీ బచావ్ ఆందోళన, ఇది కాంగ్రెస్ పార్టీ బచావ్ ఆందోళన. అట్లా పోర్ట్రే చేస్తే, అటువంటిది ఒకటి క్రియేట్ చేస్తే, ఎవడన్నా ఎమ్మెల్యే రేపు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి జారుకోవాలన్నా, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమన్నా రేవంత్కి చెప్తారేమో అని ఒక ఆలోచన రావాలని ఇవన్నీ డ్రామాలు, అంతా డ్రామా కంపెనీ అంతా. ఆనాడు కేసీఆర్ కూడా అదే చేసు, మమ్మల్ని జాయిన్ కమ్మంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో, మేము ఆలోచిస్తున్నాము అన్నాడు. నువ్వు ఆలోచిస్తావా? నీ బిడ్డ ఫస్టే దుంకుతుండే పోయి క్యాబినెట్లో, నేను అడగకంటే ముందు. ఇవన్నీ కేంద్రం అరే బీజేపీకి తెలిస్తే మా ఓడైతే పోదామనుకుంటుండో వానికి చెప్తారేమో అన్న భయం సృష్టిస్తుంది. ఇదంతా వాళ్ళ రాజకీయ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కాపాడుకుంటుంది. ఇటువంటి యాటిట్యూడు ఏదో కేంద్రంకి వెళ్ళి ఇన్నిగానం వస్తుంటే ప్రధానమంత్రి ఫోటో అన్నది కంపల్సరీ. మేము అడుక్కుంటలేము, దట్ ఈస్ కంపల్సరీ ప్రోటోకాల్. అది దాన్ని బైఫర్కేట్ చేసి బైపాస్ చేసి నీ ముఖం ఒక్కటి పెట్టుకొని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ఓడరా నాయన, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా, ఆయన ఫోటో పెట్టి నడుపుతా అంటే ఎక్కడదక్కడ బగ్గుమ అనిపిస్తాం. చెప్తున్నా, మర్యాద ఉండదు, మర్యాద ఉండదు. నువ్వే బిచ్చగానివి, పనికిమాల రాజకీయాలు చేసి ఈ యాటిట్యూడ్ వల్ల తెలంగాణ ప్రజలకి నష్టమే. ఇటువంటి యాటిట్యూడ్ వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులల్లో జరుగుతున్న అవినీతి కానీ, వాళ్ళు చేసిన ఫౌండేషన్ డిజైన్లు మార్చటము, లొకేషన్లు మార్చటము, 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటుంది కమిషన్ల కోసం. దీనివల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కాలే. మీడియాలో మాట్లాడతారు వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ కాలేనా, ఎందుకు కాలే, ఇందుకు కాలే. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వం చిల్లరగా రేవంత్ లెక్క ఆలోచన చేస్తే ప్రజలకు నష్టమవుతుంది. ఈ రేవంత్ గమనించాలి. షార్ట్ సైటెడ్ ఫెలో, నాట్ జస్ట్ he himself is short anyways, his vision also is short sighted fellow. ఫోర్సైట్ లేదు, ఏం లేదు. దీని ఏమంటారు తెలుసా బ్రదర్? కీర్తి కండూతి అంటారు. కీర్తి కండూతి అంటే తెలుసా? పేరు రావాలి, పాపులర్ కావాలి, కీర్తి సంపాదించాలి అన్న కండూతి అంటే దురద అన్నట్టు. కీర్తి కండ, ఆ దురద